లేపి వచ్చారు మధ్యలో చూడిపోతాను. మనకి 20 అడుగులు మినిమం గ్యాప్ ఉండాలి వాళ్ళకి మనకి. మీరు గ్యాప్ కదిలితే వీడియోలు బాగోవు. నిన్ను తోస్తాను నేను. రైట్, అవుటర్స్ అందరూ లేచిపోండి. 2 minutes మీకు టైం ఇచ్చారు. ఆ 2 minutes లో మీ తలక ఇది చూపించి మీరు మళ్ళీ వెళ్ళిపోతే నెక్స్ట్ టీం వస్తారు. మనోడు అందరూ కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ మైక్ మా వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. పండుగ అందరికీ రండి, వచ్చేయండి. అలా వచ్చి బ్రాహ్మణే వసంతి. జై పైడిమాంబ, జై పైడిమాంబ. అలాగెళ్ళండి, అలాగెళ్ళండి. రండి అమ్మా, కోలాటం రండి. ఆ కోలాటం కొంచెం పక్కనండి. చిత్రీకరించారు ఆయన పద్మబాబు గారు. ఆయనకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.
కోలాటం ఏ ఊరమ్మా? ధర్మపురం నుంచి కోలాటం వచ్చారు. మరి 1 minute మీరు స్టార్ట్ చేసేయాలి. ఓకే 1 minute అలా 2 minutes చేసాం. స్లోగా జాగ్రత్తగా చేయించండి. మైక్ మెల్లగా చెప్తున్నాను. మైక్ ఏమన్నా ఉంది? ఆ మైక్ అవసరమైతే అడగండి. ఓకే ఓకే రండి చేయండి. చెప్పాలాగా పేరు మీద ప్రతి సంవత్సరం కూడా కోటలో కూడా వీళ్ళు వాడతారు. బ్రహ్మాండమైన కార్యక్రమం మొక్కుబడి ఉంది. చెప్పట్లేదు అదే మేడం వెనకాల పెట్టండి. బ్యానర్ వెనకాల పెట్టండి. బ్యానర్ వెనక పెట్టి మీరు అందరూ ముందుకు రండి. అలా ముందుకు వచ్చేయండి. అలా ముందుకు వచ్చేయండి.
అందరూ పిల్లలతో చేయించండి, పిల్లలతో చేయించండి. వెనకరండి, కొంచెం వెనకరండి. ప్రెస్ వాళ్ళు తేలిస్తే మళ్ళీ ఇబ్బంది. వెనకరండి. మొన్న విజయవాడ ఉత్సవాల్లో కూడా ఈ పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఈ కలస్వామి గతస్వామి చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పిల్లలందరినీ కూడా మెచ్చుకోవడం జరిగింది. వారికి అందరికీ కూడా చప్పట్లతోటి అందరూ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తుందే కోరుతున్నాం. నెక్స్ట్ చెక్క భజన ఆడవారి బుజ్జి గారు, చెక్క భజన రెడీగా ఉండండి. ఓకే ఓకే, ఇంకా చాలా మంది ఉన్నారు, రండి. కొంచెం వెనకెళ్ళరా ప్లీజ్, ప్లీజ్ వెనకెళ్ళరా. అయ్యా ప్రెస్ వారు మీరే ముందు కానీ కొంచెం వెనకెళ్ళండి ప్లీజ్. సత్యం తగిలిందంటే మళ్ళీ మీరు పండుగంతా మళ్ళీ మనం హ్యాపీగా ఉండాలి. కొంచెం వెనకెళ్ళండి. ఓకే నెక్స్ట్ కర్ర కర్ర. Claps, claps. Very good, అమ్మా. బాగా చేస్తాం. క్రీడా రంగంలో విజయనగరానికి వన్ని తెచ్చిన ఈ బాలులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ చెక్క భజన బుజ్జి గారి బృందం కావాలి. వచ్చేయండి మీరు. ఇంకా ఉందా? ఉండండి.
ఓకే పాప చిన్నపాప ఆడింది లాస్ట్ అండి అది లాస్ట్ ఓకే ఓకే నెక్స్ట్ సెకండ్ ఆ వీధి వీధి తిరిగరు వీధి లంబడాడరు హాయ్ హాయ్ రామయ్య అందమైన రామయ్య ఆ ధర్మపూరిలో చక్క భజన చూడయా ఆ పంచవర్ణ రంగులు పంచదార చిలుకలు ఆ పంచవర్ణ రంగులు పంచదార చిలుకలు వెనకండి వెనకండి అవి క్లియర్గా బాగా కనబడుతుంది కదా రెస్వారే ముందు కానీ వెనకరండి రెస్వారే ముందు కానీ వెనకరండి కొంచెం వెనకరండి మీరే ముందు ఉంటున్నారు అలాగే వెనకరండి రెండు అడుగులు వెనక్కేయండి ఎన్సీసీ వాళ్ళందరినీ కూడా ఒక పట్టణంలో ఒక్కసారి పెడదాం థ్యాంక్ యూ మేడం మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ. వాళ్ళు జనం ధరించిపోయింది మీ అందరూ అంత చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నారు.
ఆపేయండి. చిన్న చిన్న వెడలు పెట్టండి వెళ్ళిపోకండి. వెనక్కి బాబు వెనకాల ఉండండి. ఎన్సీసీ వాళ్ళందరూ కూడా మీకు ఒక్కసారి అందరినీ పంపిస్తాం. మీరందరూ కూడా వెయిట్ చేయండి. Nice. థ్యాంక్ యూ. ఆ డబ్బు వాయించు ఎలాగా డమరకం వాయించా. ఓకే రండి. నెక్స్ట్ ఎన్సీసీ కాలేజా 13A బెటాలియన్ ఎన్సీసీ. థ్యాంక్ యూ అమ్మా. ఇది సత్య కాలేజ్. రండి. ఎస్కే డిగ్రీ కాలేజ్. వెరీ గుడ్. ఓకే. ఇది సత్య డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ. లెఫ్ట్ రైట్. ఇది మా బాబా మెట్లోని మన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఎవరండి? వెరీ గుడ్. లెఫ్ట్ రైట్. నెక్స్ట్ విజయనగరం బొమ్మలు 11 feet బొమ్మలండి. ఈ లెవెల్ సౌండ్ ఉండాలి పక్కనే. బొమ్మలు ఎక్కడే మన ముఖంపేట పక్కనే. రైట్. బొమ్మలకి ఒకసారి లేదు. టిఫిన్ చేయండి పక్కన వెళ్ళండి. ఒకసారి ఉండాలి. ఆర్గనైజర్స్ అందరికీ కూడా చిన్న గమనిక. అందరికీ కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్నాక్స్ అలాగే డ్రింకులు కూడా ఏర్పాటు. నెక్స్ట్ బాక్సింగ్ రెడీ అవ్వండి. ముందుకు వచ్చేయండి. ఖాళీ మాత్రం రెడీగా ఉన్నారు. ముందుకు వచ్చేయమ్మా. పే చేయాలి మీరు. ఆయన పే చేసి మనం ఓకే రండి వచ్చేయండి. థ్యాంక్ యూ. బాగా చేశారు మీరు. చాలా
బాక్సింగ్ నెక్స్ట్ బాక్సింగ్ రెడీ అవ్వండి. ఆ కాళీమాత ఎవరు? కాళీమాత వచ్చి మరి వచ్చి ఆలనా కలిపి వెళ్ళిపో. ఓకే ఓకే బాక్స్ చేయండి అయిపోయింది. నెక్స్ట్ బాక్సింగ్ నేషనల్ స్థాయిలోని ఇంటర్నేషనల్ స్థాయిలో చాలా మంది ఇందులోని ఉత్తీర్ణులై ఉన్నారు. కోచింగ్ అయ్యారు, మెడల్ సంపాదించారు. విజయనగరం అందరూ కూడా లోకల్ గా విజయనగరం జిల్లాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారు మీకు అందరికీ కూడా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాం. ఆదిపట్ల ఫోర్ట్ సిటీ ఆదిపట్ల నారాయణ దాస్ గారి ఫోర్ట్ సిటీ స్కూల్ నుంచి ఆదిపట్ల వారి రాజధానితో అందరూ వచ్చారు. దయచేసి అందరూ కూడా ఇది అయిపోయిన వెంటనే మీరు రెడీగా ఉండండి. ఓకేనమ్మా? రైట్. ఓకే ఓకే స్టాప్. శంకర్ స్టాప్ చేయండి. ఇలా వచ్చేయండి, ముందుకు వచ్చేయండి తమ్ముడు. పిల్లలందరూ ముందుకు వచ్చేయండి. ఫోర్ట్ సిటీ స్కూల్ వారు టీచర్స్ అవునండి, పిల్లలు అవునండి, ఆదిపట్ల వేస్తారంతో ఇక్కడ రావడం మీ అందరికీ కూడా శుభం. శంకర్ తప్పకుండా రైట్. ఏంటి 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 దయచేసి బాబు ఆలకించండి ఒక్క నిమిషం. ఇటుపక్క మీరే ముందు ఉండండి, కానీ వెనక్కి వెళ్ళండి. మీరే ముందు ఉండండి, వెనక్కి వెళ్ళండి ప్లీజ్. సహకరించండి. అలా ఎంతో కష్టపడి వస్తున్నారు. నువ్వు పుట్టుకున్నావు ముందుకు ఉండండి. వెనక్కి వచ్చేయండి అందరూ. మన కొంచెం వెనక్కి రండి ప్లీజ్. సార్ ఆడపిల్లలు ముందు రమ్మని వాళ్ళు చేయడానికి కాల్ తగిలి కాదు మీకు. వెనక్కి రండి ప్లీజ్. గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ తప్పిడిగొల్లు పోస్ట్మాన్ రేగా శంకర్. అమ్మ రాజు
భగవంతుడు వారు శ్రీకృష్ణ పరమాత్మ తెచ్చిన ఇది విద్య విద్యల గల తల విజయనగరం పైడిమాంబ వనముగుడి నుంచి సతుగుడి వారికి ఈ నేటికి 35 సంవత్సరం చేస్తున్నాం. అమ్మ అయ్యగారికి సేవలు ఇస్తామట్లో అయ్యగారికి పైడిమాంబ దేవి అయ్యో అయ్యో శంకరరావు దీపమ్మ. నెక్స్ట్ అలాగే విజయ్ స్టేడియం నుంచి బాక్సింగ్ ప్లేస్ వచ్చారు. మీరు కూడా రెడీ అయిపోయినమ్మా, వెళ్ళాలి కదా. ఓకే 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 రైట్. విజయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ కూడా క్లాస్ కొట్టండి. మంచి ఉత్సాహంగా చేస్తున్నారు పిల్లలందరూ. ఇందులో చాలా మంది నేషనల్ కూడా వెళ్ళున్నారు, మంచి మెడల్స్ కూడా సంపాదించారు, ఇతర కంట్రీలు కూడా వెళ్ళారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. సార్ సార్ నెక్స్ట్ అమలాపురం గరగారులో అయ్యూబి గారు, అమలాపురం గరగారులో నెక్స్ట్ అమలాపురం గరగారులో ఓకే. నెక్స్ట్ మన రామకృష్ణ ఆయన కూడా మంచి నెక్స్ట్ సుందరపాటి కోలాటం నెక్స్ట్ సుందరపాటి కోలాటం రెడీ అవ్వండి. కోలాటం రెడీ అవ్వండి. ఓకే ఓకే. ఓకే రైట్. థ్యాంక్స్, చాలా బాగా చేశారు. సార్ నెక్స్ట్ ఆశా వర్కర్లు సార్ ఆశా వర్కర్లు అదే కాదు చెప్పలు పడండి. అందుకు కష్టపడి ఆగుతున్నారు. నెక్స్ట్ మెప్ప మెప్ప ఆశా వర్కర్లు. రక్షకులారా, ఓ సమాజ సేవకులారా, ఆరోగ్య రక్షకులారా, మన సేవ కోసము ఈ గ్రామమంతయు, మన సేవ కోసము ఈ గ్రామమంతయు స్వాగతం పలుకుచున్నది, సుస్వాగతం పలుకుచున్నది, స్వాగతం పలుకుచున్నది, సుస్వాగతం పలుకుచున్నది.
కొత్త వలస ఎక్కబదిరండి. మనోడు అందరూ కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేయండి. విజయ్ స్టేడియం నుంచి టైకొండ వాళ్ళు వచ్చారు, రండి. ఎక్కడి నుంచి వచ్చారు? అద్భుతంగా అందరు కూడా పాల్గొని ప్రజల పండగ ఇది ప్రత్యేకంగా. అయితే అందరు కూడా పాల్గొనాలి. అన్ని ఏరియాస్ లో కోట చుట్టూ అన్ని ఏరియాస్ లో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈ రోజు రేపు కూడా కోట కూడా పూర్తిగా ఓపెన్ చేయటం జరుగుతుంది. అయితే ప్రజలందరూ కూడా వచ్చి కోటని కూడా చూడొచ్చు. అదే విధంగా మనకి ఒక లేజర్ షో అనేది కోట రైట్ సైడ్ న మనం రంజిని థియేటర్ ఆపోజిట్ గా చేస్తున్నాము. అలాగే మనకి అయోధ్య మైదానంలో మెగా షో అనేది జరుగుతుంది. అదే విధంగా మనకి స్పోర్ట్స్ బిజీ స్టేడియంలో స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక 11 వెన్యూస్ లో మనం మ్యూజిక్ కాలేజ్ లో మ్యూజిక్ వెన్యూస్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి లయన్స్ క్లబ్ లో కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే లేడీస్ క్లబ్ లో కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే గుర్జాడ అప్పారావు స్టేడియం లో కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా అందరు అటెండ్ అయ్యి ముఖ్యంగా భవిష్యత్ అయినటువంటి పిల్లలకి మన సాంప్రదాయాన్ని అందించాలని మనం కోటలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పిల్లలందరూ కూడా అక్కడ ఎగ్జిబిషన్స్ అనేది పెడతా ఉంటారు. అందరు కూడా వచ్చి అన్ని సందర్శించి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ ఫెస్టివల్ అన్ని వెన్యూస్ కూడా ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి అని తెలుపుతూ అందరికీ దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా మన ఫెస్టివల్ ఒక పీపీపీ మోడల్లో జరుగుతుంది. అయితే విజయనగరం ప్రజలు ప్రత్యేకంగా దీనికోసం ఎవరైతే ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం విజయనగరం ఉత్సవాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా మన ప్రాంతంలో ముఖ్యంగా విజయనగరం ప్రాంతంలో సిరిమానోత్సవం అంటే చాలా ప్రసిద్ధి. పైడితల్లమ్మవారి పండుగ ఇది ఈ రోజు నిన్నో చేసింది కాదు, తరతరాలుగా మరి రాజావారు ఆశీస్సులతో జరుగుతుంది. ఇది మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా ప్రసిద్ధి కాంచినటువంటి పండుగ. ఈ పండుగను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నాయకులు, ప్రజలు అందరూ కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రాంతం కోసం కానీ ఈ సంస్థానం కోసం కానీ మాట్లాడుకుంటే, అలాగే అమ్మవారి కోసం మాట్లాడుకుంటాం. ఇది ఎన్నో తరాల నుంచి ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ వాళ్ళ పాలన సాగించినటువంటి విషయం కూడా గమనించాలి అందరూ కూడా. అందుకనే ఈ పండుగని మనం మన సొంత పండుగ భావించి మన ఉత్తరాంధ్ర వాసులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతి జిల్లాలో కూడా ఉత్సవాలు పెట్టాలి, ఎంతో మంది కళాకారుల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒక ఆలోచన. ఇది కూడా అందరూ గమనించాలి. ఈరోజు మనకి ఎంతో మంది కళాకారులు వచ్చారు. వాళ్ళ ఒక ఉద్దేశం మనందరినీ కూడా అలరించడానికి, ఆనంద పెట్టడానికి. కానీ ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెస్టర్న్ కల్చర్ని ఎక్కువగా మనం పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా ఇది అప్రమత్తంగా ఉండాలి. మన కళాకారులు మనం ప్రోత్సహించాలి, కళను ప్రోత్సహించాలి. అటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా ఉత్సవాలు చేస్తున్నాం. ఇది వరకు విశాఖ ఉత్సవం చేసాం. మన దసరా సందర్భంగా విజయవాడలో విజయవాడ ఉత్సవం చేస్తాం. ఈరోజు ఇక్కడ విజయనగరం ఉత్సవం చేస్తున్నాం. ఇది మనకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ ఉత్సవాలు చేసి కళాకారులను ప్రోత్సహించి మన కళలు, మన సాంప్రదాయాన్ని
ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మనందరం కూడా మన కళాకారులను ప్రోత్సహించడానికి అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. మన ఆంధ్ర యొక్క కీర్తిని దేశ నలుమూలన, ప్రపంచ నలుమూలన తెలుగు వారి యొక్క కీర్తిని ప్రపంచ నలుమూలకి వెళ్ళేటట్టుగా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమ్మవారు, ఆ పైడితల అమ్మవారి యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలి. మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి. మన పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేటట్టుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి వారికి అందరికీ కూడా, ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.